మొదటి అధ్యాయం 11వ వచన భాగాన్ని మన వాక్య ధ్యానాంశంగా దేవుని మాటల్ని చదువుకుందాం. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచారు. వారు కయీను నడిచిన మార్గం నడిచారు. బహుమానం పొందవలనని, బహుమానాన్ని పొందుకోవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో, బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారు. కొరహు చేసినట్లు, కోరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించారు. ఓకే, చాలు. చదవబడిన వాక్యంలో ఈరోజు మన వాక్య సందేశం కొరకే దేవుడు సిద్ధపరిచిన మాటలు ఏమిటంటే, కోరహు చేసిన తిరస్కారము అనే మాటను గురించి వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడి బలపరుచునుగా. ఈరోజు మన సందేశం పేరు కోరహు చేసిన తిరస్కారం. ఈ అధ్యాయం, ఈ యూదా పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనంలో ముగ్గురు వ్యక్తుల్ని మెన్షన్ చేస్తూ మాట్లాడుతున్నాడు యూదా. కయీను నడిచిన మార్గాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అండ్ నిన్నటి రోజు దేవుని లేఖనాల్లోంచి బిలాము నడిచిన తప్పు త్రోవ గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు కోరహు చేసిన తిరస్కారాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మీరు ఇష్టపడుతూ ఉండాలి. బైబిల్లో కొంతమంది మంచి ప్రవర్తన కలిగి జీవించిన వ్యక్తుల గురించి కొన్ని మంచి పాఠాలు మనం నేర్చుకుని వారిలాగా జీవించడానికి ఇష్టపడాలి. కొంతమంది వాక్యానికి విరోధంగా ప్రవర్తించిన వాళ్ళని మనం చూసినప్పుడు, వీళ్ళు ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో జీవించారు, వీళ్ళు దేవునికి అయిష్టంగా జీవించారు కనుక వీళ్ళలాగా మన జీవితాలు ఉండకూడదు అనే కాన్సెప్ట్తోనే దేవుని వాక్యాన్ని మనం వినాలి, ధ్యానించాలి కూడా. ఓకే, ఇప్పుడు మనం చదివిన వాక్యం ప్రకారంగా కోరహు చేసిన తిరస్కారం వాళ్ళు చేసి నశించిపోయారు అనే మాటను మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో కోరహు అనే పేరు కలిగిన వాళ్ళు నలుగురు ఉన్నారు. నోట్ చేసుకోండి ఈ మాట, నలుగురు ఉన్నారు. కోరహు అనే పేరు కలిగిన వాళ్ళు నలుగురు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈ నలుగురు వ్యక్తుల గురించి జస్ట్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్గా మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో అసలు ఈ యూదా పత్రికను ప్రారంభిస్తున్నప్పుడే యాకోబు అనే పేరు కలిగిన వాళ్ళు ఎందరు ఉన్నారు, అండ్ యూదా అనే పేరు కలిగిన వాళ్ళు ఎందరు ఉన్నారో మీకు ప్రారంభంలో చెప్తూ వచ్చాను. సో ఇక్కడ కోరహు అనే పేరు కలిగిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో నలుగురు వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉంటారు. బైబిల్ నిఘంటు ధ్యానించుంటే, వాక్యాన్ని చదువుతూ ఉంటుంటే ఆధారంగా దేవుని మాటల యొక్క సారాంశాన్ని మీకు చెప్తున్నాను. నలుగురు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. నెంబర్ 1, ఈ కోరహు అనే పేరు కలిగిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఏషావు అహోలీబామ. ఏ బామ? హలో, వయ్యారి బామ కాదు, అహోలీబామ. ఏషావు అహోలీబామ వాళ్ళ యొక్క కుమారుడు, వాళ్ళ కనిన కుమారుడు పేరు కోరహు. ఫస్ట్ 1 ఏషావు మీకు తెలుసు కదా, యాకోబు ఏషావు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, కవల పిల్లలు. ఇప్పుడు ఏషావు అహోలీబామ వాళ్ళ భార్య, వాళ్ళిద్దరికీ పుట్టిన కుమారుడి పేరు, కనిన కుమారుడి పేరు కోరహు. మీకు బైబిల్లో రిఫరెన్స్ కూడా ఆదికాండం 36వ అధ్యాయం 5వ వచనంలో మీరు తర్వాత చదువుకోండి. జస్ట్ మీకు నోట్ చేసుకోవటానికి ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా కొంచెం మన సబ్జెక్టులోకి వెళ్ళాలి కాబట్టి మీకు ఒక ఐడెంటిఫై కోసమే ఇది గుర్తు చేసేది. సో సెకండ్ 1, రెండో వ్యక్తి ఎవరంటే ఎలీఫజు కుమారుడు, అంటే ఏషావు యొక్క మనవుడు. ఇప్పుడు ఏషావుకి కుమారులు పుట్టారు కదా, ఎలీఫజు, వీళ్ళ పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఎలీఫజు యొక్క కుమారుడు అంటే ఏషావుకి మనవుడు అవుతాడు, ఆయన పేరు కూడా కోరహు. ఆదికాండం 36వ అధ్యాయంలో 15-16 వచనాల్లో మీరు తర్వాత చదువుకోండి. జస్ట్ మీకు ఒక ఐడెంటిఫై కోసం చెప్తున్నాను. ఆదికాండం 36వ అధ్యాయంలోనే 15-16 వాక్యాల్లో ఈ వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఇక థర్డ్ 1, మూడో వ్యక్తి ఎవరంటే హెబ్రోను కుమారుడు. దినవృత్తాంతాల మొదటి పుస్తకంలో 2వ అధ్యాయం 43వ వచనంలో ఈ వ్యక్తి కూడా మనకి కనిపిస్తాడు. సో 4వ వ్యక్తి ఎవరంటే మోషే అహరోను అని వారి యొక్క పినతండ్రి కుమారుడు. మోషే
అహరోను అను వారి యొక్క పినతండ్రి యొక్క కుమారుడి పేరు కోరాహు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మొదటి వచనంలో మనకు కనిపిస్తారు. ఇది ఆ కోరాహు అనే పేరు కలిగిన వాళ్ళు బైబిల్లో 4 మనకు కనిపిస్తూ ఉన్నారు. సో సింపుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా వచ్చాను. ఇప్పుడు ఈ 4లో ఏ కోరాహు నుండి తిరస్కారం చేశాడు అంటే 4వ వ్యక్తి మోషే అహరోను యొక్క పినతండ్రి యొక్క కుమారుడే ఈ కోరాహు. ఈ వ్యక్తిని గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. నిజమే, చర్చిలో చాలామంది పేర్లు ఉంటాయి. సంఘంలో మేరీ అంటే యేసుప్రభు వాళ్ళ అమ్మ పేరు మరియమ్మ. మేరీ అనే పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు మనం ఒక ఐడెంటిఫై కోసం ఏ ఊరు ఆ ఊరు పేరు చెప్తూ ఉంటాం. ఆ పలానా ఊరు, ఆ ఊరిలో ఉన్న మేరక్క అని పిలుస్తూ ఉంటాం. సో అలాగే బైబిల్లో కూడా మేరీ అనే పేరు కలిగిన వాళ్ళు 6 కనిపిస్తూ ఉంటారు. యోసేపు అనే పేరు కలిగిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు, పాత నిబంధనలో ఉన్నారు, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నారు. సౌల్ అనే పేరు కలిగిన వాళ్ళు కొత్త నిబంధనలు ఉన్నారు, పాత నిబంధనలో ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏమిటంటే మోషే అహరోను యొక్క పినతండ్రి యొక్క కుమారుడు ఈ కోరహను గురించి మనం నేర్చుకోబోతున్నాం. అప్పుడప్పుడు కొంతమందికి చెప్తా ఉంటారు ఇన్ఫర్మేషన్ కోసం. ఏమంటూ ఉంటారంటే సచివతి అండి అంటారు. ఆవిడ పేరు సచివతి. ఏ సచివతి? వెంటనే చెప్పాలి పలానా ఊరండి, ఆ ఊరు. అలా కాదు, వీళ్ళు షార్ట్కట్లో పెట్టుకుంటారు. అదేనండి ఎత్తు పొళ్ళు సచివతిని అంటారు. ఆవిడికి పళ్ళు ఎత్తుగా ఉన్నాయని ఇంకా ఆ పేరు పెట్టేశారన్నమాట. అట్లా కాదు. సో ఐడెంటిఫై ఉండాలి మనకి. సో ఇక్కడ కోరాహు అంటే ఎవరంటే మోషే అహరోను యొక్క పినతండ్రి యొక్క కుమారుడు ఈ కోరాహు. ఇప్పుడు కోరాహు అనే మాటకి అర్థం ఏమిటి? సో నేను మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. కయీన్ అంటే అర్థం చెప్పాను, బిలాం అంటే అర్థం చెప్పాను. సో ఇప్పుడు లేఖనాల్లో కోరాహును గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కోరాహు అనే మాటకి అర్థం ఏమిటంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మంచుగడ్డ. నోట్ చేయండి, మంచుగడ్డ. కోరాహు అనే మాటకి అర్థం ఏంటంటే మంచుగడ్డ. సో ఇంకొక అర్థం ఏమిటంటే బోడివాడు. బోడివాడు. మంచుని మీరు చూడండి, ఎంతసేపు ఉన్నా కొంతసేపటికి మంచు ఏమైపోద్ది, కరిగిపోతూ ఉంటుంది. సో బోడోడు, బోడివాడు అని అర్థం. కోరాహు అనే పేరుకి అర్థం ఏంటంటే బోడివాడు అని. వాస్తవంగా మనం ఆలోచిస్తూ ఉంటుంటే చాలామంది యొక్క వ్యక్తిత్వాలు ఈరోజు బోడితనం, బోడివారిగా మారిపోతూ ఉన్నారు. ఆలోచిద్దామా, మన తల వెంట్రుకలు ఎప్పుడు కూడా బోడు చేసుకోకూడదు. ఈరోజు క్రైస్తవ్యంలో మీరు చూడండి, అన్యులెవరో దేవుని యొక్క బిడలెవరో మనకు అర్థం కావట్లేదు. అలాగ ప్రవర్తిస్తూ ఉన్నారు, అలాగ జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడలకి ఇవి తగవు కదండి. మన తల వెంట్రుకల్ని బోడు చేసుకోకూడదు. కొంతమంది నున్నగా గుండు కొట్టించుకుని వస్తారు. ఏంటన్నా తమ్ముడు, ఏంటి బ్రదర్ అలా చేసావంటే, అన్నా మన కొండకే వెళ్ళానన్నా అంటారు. మన కొండ ఎక్కడుంది? అసలు మన కోనసీమలో కొండలే కనపడక మన కొండ అదేనన్నా. గుణదాలు వెళ్ళొచ్చానన్నా, అది మరియమ్మ కొండకి వెళ్ళొచ్చామన్నా. బోడు చేసుకోకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే నీ తల బోడు చేసుకోకూడదు. ఈరోజు చాలామంది ఇలాగ వాక్యానికి విరోధంగా కోరాహు లాంటి వ్యక్తులు సమాజంలో మనకు కనిపిస్తా ఉన్నారు. పేరుకి అర్థం బోడి వాడు అని. అలా మనం ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన ఈ తల వెంట్రుకలను బట్టి దేవుణ్ణి ఘనపరిచేవారిగా మనం ఉండాలి. కానీ బోర్డు చేసుకుని ఉన్నగా గుండు కొట్టించుకుని కొంతమంది కుటుంబాల్లో కొంతమంది వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఇంటోళ్ళు కానీ వాళ్ళ తండ్రి గారో లేకపోతే వాళ్ళ తల్లిగారు ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వీళ్ళు ప్రభువులో బాప్తిసం పొందారు, రక్షించబడ్డారు. వాళ్ళ నాన్న రక్షించబడకుండా ప్రభువులోకి రాకుండా చనిపోయాడు. అలాంటి సమయాల్లో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న కుమారుడు కాబట్టి వాళ్ళు ప్రభువులోకి రాలేదు కాబట్టి వాళ్ళు అన్యుల కార్యక్రమాలుగా చేయాలనుకుంటారు. కానీ నువ్వు కుమారుడు కాబట్టి నిన్ను అడుగుతారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నన్ను అడిగారు. మా నాన్నగారు ప్రభువుని నమ్ముకోలేదు, లాస్ట్లో
చివరి సమయాల్లో ప్రభు అంటే అంగీకరించాడు కానీ రక్షణ పొందలేదు. సడన్గా నేను అప్పటికి ఇంకా ట్రైనింగ్లో గుంటూరుకు వెళ్ళాను. నేను సడన్గా ఫోన్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో ఉదయకాలానికి నేను రాత్రి బయలుదేరి వస్తే చివరి చూపు చూసుకునే అవకాశం లేదు, చనిపోయి ఉన్నారు. మా చిన్నాన్న పెద్దనాన్న బంధువులు అందరూ వచ్చి ఇలా ఏం చేద్దాం అని అడిగారు. కొడుకు కదా, కుమారుడు కాబట్టి నా సలహా, నా ఆలోచన కోసం అంటే ఏం చేద్దాం ఏంటి, చిన్నాన్న మావయ్య వాళ్ళందరికీ చెప్పినాను. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రభు సేవలో ఉన్నాను కాబట్టి నేను వెళ్ళే మార్గంలోనే క్రియలన్నీ జరిగించాలి. ఇక వేరే విధంగా ఆచారంగా విగ్రహారాధన సంబంధంగా ఉండకూడదు. లాస్ట్ సమయంలో ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవుడంటే ప్రార్థన చేయించుకునేవాడు కాబట్టి క్రిస్టియన్ ప్రకారంగానే చేద్దాం. అరే ఇంటోళ్ళు ఒప్పుకోరా, చిన్నాను పెద్ద, అసలు ఎవరు ఒప్పుకొని ఎవరు రాపోయినా పర్వాలేదు, మేము సంఘస్థులు తీసుకెళ్ళిపోతారు. సో ఆ విషయాల్లో కూడా తర్వాత గుండు గుండె అలాంటివి ఏమీ లేవు, వాక్య ప్రకారంగానే జరిగించి ప్రార్థన పెట్టించాం, తీసుకెళ్ళి క్రిస్టియన్ ప్రకారంగానే అన్నీ జరిగిస్తూ వచ్చాం. కొన్ని కుటుంబాల్లో చూడండి, ఏదైనా వాళ్ళ ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందంటే వెంటనే అన్యుల ప్రకారంగా వెంటనే నున్నగా గుండు కొట్టి చేసుకుంటారు. బోడివాలిగా ఉండకూడదు, వాక్యానికి విరోధం అది. సో మరికొంతమంది సిస్టర్లు ఉంటారు, వాళ్ళ యొక్క భక్తి జీవితాలు చూస్తూ ఉంటుంటే కనురెప్పలు బోడు చేసేసుకుంటారు. బైబిల్ ఏమంటుంది, నీ కనురెప్పలు బోడు చేసుకోకూడదు, లేఖనాల్లో ఉన్నది రాసిన మాట. జీరో ఏది కోడికల్లాగా సన్నగా చేసేసుకుంటూ ఉంటారు కనురెప్పలు. అలా చేయకూడదు. వాక్యానికి దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదాని ద్వారా మనకి మహిమ తీసుకొచ్చి బిడలుగా ఉండాలి, కానీ ఆత్మీయులు ఎప్పుడు వాక్య ప్రకారంగానే జీవించాలి. కొంతమంది విపరీతంగా జుట్టు పెంచేసుకుంటూ ఉంటారు. సో మనం చూస్తే వెనకాల ఇలాగ పెంచేసుకుంటారు, జడేసేసుకొచ్చి అనిపిస్తూ ఉంటుంది, మగపిల్లలే. సో ఈ కోరహ అనే పేరుకి అర్థం బోడివాడు, మంచు గడ్డ అని అర్థం. సో ఇంకొంచెం మనం వాక్య ఆధారాలతో కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ కోరహు చేసిన తిరస్కారం ఏమిటి? ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్తూ ఉన్నాను. కోరహు చేసిన తిరస్కారం ఏమిటి? బైబిల్లో ఎంతమంది కోరహులు ఉన్నారో ఆ పేరుకి అర్థం ఏంటో చెప్తా వచ్చాను. ఇప్పుడు కోరహు చేసిన తిరస్కారం, వాళ్ళు తిరస్కారం చేసి నశించిపోయారని చెప్పాడు కదా యోధా. అసలు కోరహు చేసిన తిరస్కారం ఏంటో బైబిల్లోంచి ముచ్చటగా ఒక 3 మాటలు చెప్తాను. ఓకే, నెంబర్ 1 చదువుదాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2-3 వచనాలు చదవగా విందాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2-3 వచనాలు చదవగా విందాం. ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలబడి మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు, మీతో మాకు ఇక పని లేదు. మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి. ఓకే, చాలు. సో మొదటి మాట, తిరుగుబాటు చేసినవాడు కోరహు. ఎవరు? కోరహు చేసిన తిరస్కారం ఏంటి, ఎందుకు నశించిపోయారు అని వాక్యాన్ని అన్వేషించి ఆలోచిస్తే, సో మొదటి కారణం చెప్తున్నారు దేవుడు. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశాడు. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు యొక్క 12 మంది కుమారులు, ఇశ్రాయేలు గోత్రకర్తలు, వారి నుంచి అలాగా దేవుడు సంతానోత్పత్తి కలుగు చేస్తూ ఇశ్రాయేలు సర్వసమాజాన్ని దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో లేఖనాల్లో మనం చూస్తే రూబేను, షిమ్యోను, లేవి
సో 3వ గోత్రం పేరు లేవి. ఈ లేవికి 3 కుమారులు, గెర్షోము, కహాతి, మొరారి. ఈ కహాతీలు వాక్య ప్రకారంగా మనం చూస్తే ప్రత్యక్షపు గుడారంలో దేవుని యొక్క మందస్సాన్ని మోయటం, ఉపకరణాన్ని మోయటం, ఈ బాధ్యతలన్నీ వాళ్ళు తీసుకుంటూ వచ్చారు లేఖనాల ప్రకారంగా మనం చూస్తే. ఇప్పుడు మోషే అహరోను యొక్క మనవుడుగా, వారి యొక్క పినతండ్రి కుమారుడిగా ఈ యొక్క కోరహు కనబడతా ఉన్నాడు. ఇప్పుడు మోషే అహరోనుల మీద కోరహు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. మీరేనా యాజకులు, సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే అని మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేస్తూ ఎదురు తిరగబడతా ఉన్నాడు. ఇంకా చెప్పుకోవాలంటే వాక్య ప్రకారంలో మనం చూస్తే మీతో మాకు ఇక పని లేదు అంటా ఉన్నాడు. మనం ఆలోచిద్దాం. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటినప్పుడు ఈ కోరహు ఉన్నాడు కదా, అప్పుడు అనొచ్చు కదా, హలో మీతో నాకు పని లేదు, ఎర్ర సముద్రం నేను దాటను, మీరే దాటండి అనొచ్చు కదా. దాటేసినట్టు బండలోంచి నీళ్లు రప్పించాడు మోషే. నీళ్లు లేవంటే నీళ్లు రప్పించినప్పుడు అప్పుడు ఉన్నాడు కోరహు. అప్పుడు అనొచ్చు కదా, వాళ్ళ దాహం తీరింది, బండలోంచి నీళ్ళు వచ్చినవి. ఇశ్రాయేలు ప్రజలు తాపకరమైన సర్పాలు కరిచి చనిపోతూ ఉంటుంటే మోషే అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని నిలబెట్టి వారి గురించి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బ్రతికారు. అప్పుడు ఉన్నాడు. అప్పుడు అనొచ్చు కదా, నీతో నాకు పని లేదని. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు అనొచ్చు కదా, అప్పుడు అనలేదు. ఇంకా మనం చదివితే లేఖనాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎందరో పాపం, వ్యభిచార పాపంలోకి వెళ్ళిపోయినారు. వాళ్ళలోంచి తప్పించబడ్డ ఈ అనుభవాల్లో ఈ కోరహు నడిపించబడతా ఉన్నాడు. అప్పుడు అనొచ్చు కదా, మీతో మాకు పని లేదని. అప్పుడు అనలేదు. ఇప్పుడు విచిత్రమైన సంగతి ఏమిటంటే, అంతా మేలులు పొందుకున్న తర్వాత ఎర్ర సముద్రం దాటడం అంటే బాప్తిస్మం యొక్క అనుభవాన్ని చూపిస్తూ ఉంది. నీటి బాప్తిస్మం మన్నా దేవుని వాక్యానికి గుర్తుగా ఉన్నది. ఈ విధంగా ఈ పాత నిబంధన గ్రంథంలో దేవుడు వారికి ఒక చక్కని సహవాసాన్ని ఏర్పాటు చేసి, అరణ్యంలో సంఘాన్ని ఏర్పాటు చేసి, మోషే నాయకుడిగా ఉండి నడిపించబడతా ఉంటుంటే ఇన్ని మేలు పొందుకున్న తర్వాత ఇప్పుడు తిరుగుబాటు వచ్చేసింది. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు అలాగే ఉన్నారు కదండి, సేవకులు కూడా అలాగే ఉన్నారు కదండి. దేవుని దగ్గరికి రాకముందు అమ్మో ఎంత లోబడతా ఉంటారో, గడగడ వణికిపోతుంటారు. అయ్యగారండి వందనాలండి, అమ్మగారండి వందనాలండి, చిన్న బ్రదర్ గారు వందనాలండి, అబ్బో గడగడ వణికిపోతూ ఉంటారు. అసలు రాను సీనియర్లు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా తయారవుతారంటే, తిరుగుబాటు, మేలులన్నీ పొందుకున్న తర్వాత, దేవుడు అన్నీ అనుగ్రహించిన తర్వాత, దేవుడు స్థిరపరిచిన తర్వాత మనసులో గర్వించి ఎందరో దేవుని మీద, దైవజనుల మీద తిరుగుబాటు చేసే విశ్వాసులు, సేవకులు కూడా నేటి సమాజంలో ఉన్నారు. అందుకే కోరహులాగా మనం ఉండకూడదు. నువ్వు ఎదిగే కొల్ది, ఎంత ఎత్తుకు ఎదుగుతున్నావో అంతగా ఒదిగి ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. కానీ ఎప్పుడు తిరుగుబాటు అనే స్వభావం నీలోకి రాకూడదు. ఎదురు తిరగటం, ఎదిరించటం అనేది నీలోకి రాకూడదు. ఈరోజు చాలామంది పిల్లలు, యవనస్తులు చూస్తే కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మీద తిరగబడిపోతున్నారు, ఇరగబడిపోతున్నారు, ఎదురు చెప్తా ఉన్నారు, మీతో మాకు పని లేదు అంటున్నారు. ఈరోజు నేను అంటున్నాను, మనల్ని పెంచిన వారికితో మనకి పని లేకపోవటం ఏంటి? మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు లేకపోతే మనం ఎట్లా వచ్చాం? అందుకని ఎప్పుడు తిరుగుబాటు అనేది క్రైస్తవుడికి మంచిది కానే కాదు. అన్నీ పొందుకున్న తర్వాత దేవుని బిడ్డలు ఇలాగా ప్రవర్తించటం ఏమాత్రం సరిలేదు. కోరహు ఒక్కడే తిరగబట్టలేదు. ఏం చేశాడు తెలుసా? తనకు ఒక గ్రూప్ ఉంది,
తనకు ఒక పార్టీ ఉంది. దాతాను అభిరాములతో కలిసి 250 మందిని ఒక గ్రూప్ సిద్ధం చేశాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది విశ్వాసులు వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ వాళ్ళ దగ్గరే కూర్చుంటారు. వాళ్ళు పొరపాటుని ఇంకొక చోట కూర్చోరు. వాళ్ళు ఏదైనా సంఘంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ వాళ్ళే డిస్కషన్ చేసుకుంటారు. గ్రూప్ మీటింగ్ పెట్టేసుకుంటారు. కృతజ్ఞత కూటాలు పెట్టుకోరు, కానీ కుట్ర కూటాలు పెట్టేసుకుంటారు. ఇదిగో ఇలా అనొచ్చా, అలా చెయ్యొచ్చా, అది జరగొచ్చా, ఇలాగ వాళ్ళకి వాళ్ళే డిస్కషన్ చేసేసుకుని వ్యతిరేకంగా క్రియలు చేస్తూ ఉంటారు. ప్రియులారా, మన జీవితం ఇలా ఎప్పుడు ఉండకూడదు. నీకు చేతనైతే ఒక్క మేలు చేయి. ఒక గంట సేపు మందిరంలోకి వెళ్ళి సేవకుల కొరకు, సంఘం కొరకు వాళ్ళు పడుతున్న ప్రయాసను చూసి, ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు తింటారో, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటారో, ఎన్నిసార్లు ప్రయాణాలు చేస్తూ ఉంటారో, నిద్రాహారాలు మానుకుని దేవుని జీవము గల సంఘం కొరకు వారు పడుతున్న ప్రయాసను గుర్తించి ఒక్క పూట వారి గురించి ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచే విశ్వాసిగా నీవు ఉండు. ఆ దీవెన నీ కుటుంబం మీద ఉంటుంది. అంతేగాని సరిగ్గా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని తిరగబడి వ్యతిరేకత కలిగిన విశ్వాసిగా, సేవకునిగా నువ్వెప్పుడూ ఉండకూడదు. దైవికమైన భక్తిలోనే నువ్వు కొనసాగించబడిన వారిగా ఉండాలనేదే నా ప్రార్థన, నా ఆలోచన, పరిశుద్ధాత్మని యొక్క నిర్ణయమై ఉన్నది. లేఖనాల్లో మనం చూస్తే తిరుగుబాటు అనేది ఓ భయంకరమైన పాపం. బైబిల్లో మీరు చూస్తే సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని మనం చూస్తే ఆ తిరుగుబాటుని గురించి మాట్లాడుతున్న ఆ మాట యొక్క సారాంశం ఇక్కడ చెప్పబడి ఉంది. సోదె చెప్పటం, తిరుగుబాటు చేయటం అనేవి పాపము. సమూయేలు మొదటి పుస్తకం 15:23 వచనంలో ఈ మాట మనం చూస్తాం. అంటే తిరుగుబాటు చేయటం అనేది ఒక పాపం. అక్కడ చూడండి, తిరుగుబాటు చేయటం, సోది చెప్పటం పాపముతో సమానము అని రాశారు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. తిరగబడటమే ఒక పాపం, వ్యతిరేకించటమే ఒక పాపం. అందుకని కోరహు లాంటి తిరస్కారం, తిరుగుబాటు నువ్వు చేయకూడదు. దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికమైన భక్తి మార్గాల్లోనే నువ్వు నడిపించబడాలి, కానీ వెనక అడుగులు వేయకూడదు. ఇంకో మాటలో చెప్పాలంటే తాను వెనక్కి వెళ్ళిపోవటం కాదు. కోరహు చేసిన తిరస్కారం ఎంత దారుణంగా ఉందంటే, ఎంత తిరుగుబాటు అంటే, మీరైనా పరిశుద్ధులు, మేము పరిశుద్ధులమే, మిమ్మల్నైనా దేవుడు వాడుకున్నది మమ్మల్ని కూడా వాడుకుంటాడని ఎదురు తిరగబడి, బైబిల్ ఏమంటుందో తెలుసా? దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండండి అన్నాడు. ఒక టైం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన హెచ్చించేంత వరకు ఆయన చేతి క్రింద అణిగి ఉంటే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు వాడుకుంటాడు. అంతేగాని ఒక ఫలం, ఒక చెట్టు నుంచి ఫలం సరిగ్గా తయారవకుండా రాలిపోతే ఉపయోగం ఏంటి చెప్పండి? కొన్ని ఫలాలు పిందులుగా ఉన్నప్పుడే రాలిపోతూ ఉంటాయి, కొన్ని ఫలాలు పూతగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి, కొన్ని ఫలాలు ఎదుగుతున్నాయి, ఉపయోగపడతాయి, యజమానుడు వచ్చి కోసుకుంటాడని అనుకున్న సమయానికే రాలిపోతూ ఉంటాయి. ఈరోజు విశ్వాస జీవితంలో, సేవా పరిచయంలో కూడా ఎదుగుతున్నప్పుడు చక్కగా ప్రయోజకుడిగా వాడబడతారు అన్నప్పటికే తిరుగుబాటు చేస్తూ ఉంది. కోరహు చేసిన తిరస్కారం ఎట్లాంటిదంటే, తనొక్కడే కాదు, తనతో పాటు వెనకాల వాయిస్ మాత్రం కోరహు వినపడుతుంది, కానీ వెనకాల ఒక టీం ఉంది. 250 మంది బ్యాచ్ ఉన్నారు వెనకాల. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో కూడా లోపల వెనకాల కుట్రలు జరిగిపోతూ ఉంటాయి, వెనకాల మీటింగులు జరిగిపోతూ ఉంటుంటాయి. పాస్టర్ గారు అలా వెళ్తూ ఉంటారు, వందనాలు బ్రదర్ అని చెప్తూ ఉంటారు, వెనకాల మాట్లాడేసుకుంటూ ఉంటారు. 250 మంది వెనకాల ఉన్నారు. తిరుగుబాటు అనేది ఒక పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్పినట్లుగా కోరహు చేసిన తిరుగుబాటును బట్టి ఒక్కరోజే వాళ్ళకి ఆ లేఖనాల్లో మనం చూస్తాం, భూమి నెరవిడిచింది, భూమి నోరు తెరిచింది,
ఒకేసారి అంతమంది కూడా అలాగే భూమిలోనికి అలాగ దిగిపోయారు పాతాళానికి. వాళ్ళకి సమాధులు పెట్టులు కూడా లేవు. చూడండి ఎంత ఘోరంగా చనిపోయారో. ఈరోజు నీలో తిరుగుబాటు అనేది నీలోకి రాకూడదు. ఆత్మీయులు ఎప్పుడు కూడా తిరగబాటు చేయకూడదు. స్వేచ్ఛను కోరుకునేవాడు ఎప్పుడు కూడా తిరగబడతా ఉంటాడు. మనం స్వేచ్ఛను కోరుకోకూడదు. ఆత్మీయత ఎప్పుడు మనలో సమకూర్చబడే ఉండాలి. బైబిల్లో మనం చూస్తే వాళ్ళ స్థితి ఏమైందో చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వాక్యం చూద్దాం. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబాలని కోరహుకి సంబంధించిన సంబంధికులందరినీ వారి సమస్త సంపాద్యమును కూడా మింగేసింది. పాతాళంలో కూలిపోయారు. భూమి వారిని మృంగేసింది. వారు సమాజంలో ఉండకుండా నశించి. చాలండి సందర్భాలు చూస్తే భూమి నెరవిడిచి పాతాళానికి దిగిపోయారు వాళ్ళు. కాబట్టి మనకు ఆ స్థితి రాకూడదు. మనం వెళ్ళవలసింది నిత్య జీవానికి కదా. ఇంత భక్తి చేసి ఇన్ని రోజులు ప్రార్థనలో ఉండి ఇన్ని పాటలు పాడి ఇంత పరిచర్య చేసి కోరాహలాగా వెళ్తామా? వాక్యానికి విరోధమే కదా. మనం వెళ్ళవలసిన నిత్య జీవానికి, నిత్యరాజ్యానికి. అంతేగాని మధ్యలోనే అర్ధాంతరంగా కోరాహలాగా తిరగబడి వాక్యానికి విరోధంగా ప్రవర్తించి ఆధ్యాత్మికమైన స్థితిని పోగొట్టుకుని ఆ నిత్య నరకాగ్నికి ఆహుతవటం ఎంత బాధను కలిగించే విషయం ఇది. అందుకే ఇవి మనకి హెచ్చరిక మాటలు. మీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఇలాగా ప్రవర్తించకూడదు అనడానికే ఇవన్నీ మనకు దృష్టాంతరాలుగా ఈ మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక సందర్భం మీకు చెప్తాను. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. బ్రాంచ్ సంఘాల్లో కానివ్వండి, మెయిన్ చర్చెస్లో కానివ్వండి, సేవకులు దేవుడు నడిపింపు ప్రకారంగా పరిచర్ని దేవుడు కొనసాగిస్తూ ఉంటాడు. కొంతమంది సంఘానికి పెద్దలు ఉంటారు. సంఘ పెద్దలు అనేవాళ్ళు కొన్ని సంఘాల్లో నియమిస్తూ ఉంటారు. సంఘ పెద్దల యొక్క క్రమం ఏమిటంటే సంఘ క్షేమాన్ని కోరుకోవాలి. వాళ్ళు సంఘంలో విశ్వాసుల కుటుంబాల్లో ఎవరికైనా బాగోకపోతే వెళ్ళి పలకరించడం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ గురించి ఉపవాసాల నుండి ప్రార్థన చేయటం, సేవకులతో కలిసి ప్రయాసపడాలి వాళ్ళు. కానీ సంఘ పెద్దలు కొన్ని స్థలాల్లో కొన్ని నామకార్థ సంఘాలు ఉన్నాయి, ఇప్పటికీ నేటికి సమాజంలో ఉన్నాయి. అక్కడ ఒక సేవకుని నియమిస్తే సేవకుడి మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. వచ్చిన పాస్టర్ గారు అంత వాక్యం బాగా చెప్పట్లేదండి అంటే, పాస్టర్ గారు ఈయన ట్రాన్స్ఫర్ చేసేయండి, ఇంకంతే. కొంచెం గద్దించాడు అనుకోండి, సరిగ్గా ఉపదేశాన్ని చేశాడు అనుకోండి, వెంటనే ఆయనకి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. అక్కడ సంఘ పెద్దలే కంప్లైంట్ ఇస్తుంది. మెయిన్ హెడ్ ఆఫీస్కి ఫోన్ వచ్చేస్తుంది. ఈ పాస్టర్ గారు అంతగా అంత గట్టిగా చెప్తే ఎవరవుతారు పాస్టర్ గారు అని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే దిద్దుకోవాలి. కానీ పాస్టర్ గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసి పంపించేసి సంఘ పెద్దలు ఉన్నారు నేటికి కూడా. ఇప్పుడు ఆ సంఘ పెద్దలు ఎట్లా ఉంటారంటే, డ్రింక్ చేయకూడదు, తాగకూడదు, వాక్యానికి విరోధం అది. వాళ్ళకి ఎవ్వరికి తెలియకుండా కొంతమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యో మా సంఘంలో జరిగే రాజకీయాలు చెప్తే అసలు పార్లమెంట్లో కూడా ఉండవు పాస్టర్ గారు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కొన్ని చోట్ల మేము వాక్యం చెప్పడానికి వెళుతున్నప్పుడు బండు ఉంటుంది కదా, కొబ్బరి బండంలో బ్రాందీ తాగి కలుపుకుని తాగేసి సంఘ పెద్దలు ఉన్నారు. సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఒక ఇంటి పైకి పాపం వాళ్ళు ఎప్పుడు పైకి వెళ్ళరంట, పైన తుడుచుకోవడం పని లేదు. ఒకసారి ఎందుకు అలా పైకి వెళ్ళి తుడుచుకుంటుంటే ఆ పక్క ఇంటి వాళ్ళు చూస్తే ఆ సంఘానికి పెద్ద అంట. ఆయన చూస్తే ఇంత పెద్ద బ్రాందీ బాటిల్ అంతా పైనంతా ఉన్నాయంట. అలాంటివి ఆ సేవకుడు చెప్తా ఉన్నప్పుడు గర్దించినప్పుడు ఇంకా ఈ పాస్టర్ గారు మంచిగా కాదని వెంటనే ట్రాన్స్ఫర్ చేపిస్తూ ఉంటారు. ఆత్మీయులు గమనించాలి, విశ్వాసులు సేవకు మీద తిరుగుబాటే చేసేంత స్థాయికి ఎదగలేదు. సేవకుడే, విశ్వాసే. దేవుడు
యాజకుడిని నియమించుకున్న విధానం గొప్పది. తల్లి గర్భములో నుండే రూపింపబడక మునిపే, జగత్పునాది వేయబడక మునిపే ప్రేమలో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక సేవకుడు సేవకుడే, విశ్వాసి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటే మనం తిరుగుబాటు చేయడానికి మనం ఎంతటోళ్ళు అనే మనసు కలిగి ఉంటే. ఆ మధ్యకాలంలో ఇంకొక వార్త కూడా, సంఘంలో ఏదో సమస్య జరుగుతోంది, గొడవలు జరుగుతూ ఉన్నాయంట. అంటే కొంతమంది ఒక టీం ఏకమై పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేద్దామని ఫోన్ కాల్ చేసుకుని, మీరు పలానా చోట వచ్చేసి మనం అందరం మీటింగ్ పెట్టుకుందాం. అట్లా ఒక్కొక్కరికి సంఘంలో ఒక్కొక్కరికి ఫోన్ చేస్తూ ఉంటుంటే ఒక ఆయనకి ఫోన్ చేశారు, నువ్వు రావాలి, పాస్టర్ గారిని కడిగేయాలి, అడిగేయాలి. అట్లా సరే అనుకుని ఆ వ్యక్తి ఫోన్ వచ్చిన వెంటనే మీరు ఎన్నైనా మాట్లాడుకోండి, నేనైతే ఇలాంటి విషయాల్లో రాను. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన దగ్గరికి ఇలా అడగండి, అంతేగాని నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తారేటి అనని మంచి వ్యక్తి కనుక, నమ్మకస్తుడు కనుక అలాంటి క్రియల్లో పాలు భాగస్సులు కాలేదు. వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పటికీ ఎటు కాకుండానే ఉన్నారు. వాళ్ళు నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళకి దీవెనల చేత దేవుడు నింపుతూనే ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, సేవకుడి యొక్క ప్రయాసను మీరు చూడండి. సేవకుడు మన కొరకు సమస్తాన్ని విడుచుకుని మన యొక్క క్షేమం కొరకే కడుపు మార్చుకుని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాడు. తనకి సర్వస్వం, వాళ్ళకి తల్లిదండ్రులున్నా, కుటుంబస్తులున్నా, ఇంటోళ్ళున్నా అన్నీ విడిచిపెట్టి మన క్షేమం కొరకే కదా సేవకుడు ప్రయాసపడుతుంది. అలాంటి సేవకుల మీద మనం ఎందుకు తిరుగుబాటు చేయాలి? ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాలని సేవకునిగా ప్రేమతో మీకు విన్నవించుకుంటున్నాను. ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాను, చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి మీరు చూస్తే లేఖనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళ వలె ఆత్మలను కాయుచున్నారు, మీ ఆత్మల్ని కాస్తా ఉన్నారు. వారు దుఃఖంతో ఆ పని వాళ్ళు దుఃఖంతో నీ గురించి సేవకుడికి బాధపడ్డా, మీకు దుఃఖంతో చేశాడా పని, నిష్ప్రయోజనమే. గనుక దుఃఖంతో కాక, కాబట్టి దుఃఖంతో సేవ చేయకుండా ఆనందంతో చేసేటట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండండి. సేవకుడు ఎప్పుడు కూడా ఏమండి, సేవకుడికి విశ్వాసికి మధ్యలో భూమి తగాదాలు ఏమైనా ఉన్నాయా? సరిహద్దుల గొడవలు ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమి లేవు కదా. ఒక సేవకుడు నీకు తండ్రి లాంటివాడు. నువ్వు విశ్వాసివి, చక్కని కుమారుడిగా కుమార్తెగా కొనసాగాలి. అలాంటిది సేవకుల మీద కోపాలు, సేవకుల మీద పగ పెట్టుకోవటం, సేవకులతో మాట్లాడకుండా తిరుగుబాటు చేయటం, ఇది ఏమాత్రం క్రైస్తవ్యానికి పద్ధతి? ఆలోచించాలి మీరు. మీ పైన నాయకులుగా ఉన్నవారు మిమ్మల్ని గురించి లెక్క చెప్పాలని వాళ్ళు మీ ఆత్మలు రోజు కాస్తా ఉన్నారు. ప్రతి ఉదయం మీకోసం ప్రార్థిస్తున్నారు, సాయంకాలం ప్రార్థన చేస్తున్నారు. ఒక టీమును సిద్ధం చేసి ప్రార్థన చేసే గుంపులుగా సేవా పరిచయం గురించి అన్ని విధాలుగా మీటింగ్స్ పెట్టాలా, కూడికలు పెట్టాలా, విశ్వాసులు ఇచ్చిన ప్రతి కానుక వాళ్ళ క్షేమం కొరకు ఎలాగ ఖర్చు పెట్టాలి, ఎలాగ సేవ డెవలప్ చేయాలని ఎంత ప్రయాసపడతా ఉంటే సేవకుడికి మనం ఎందుకు వ్యతిరేకులం అవుతాం? పొరపాటును కాకూడదు. సో అది కోరాహు ఆత్మ. సంఘంలో అలాంటి ఆత్మ పని చేయకూడదు. ఎప్పుడు లోబడే విధేయత చూపించే బిడలుగానే మనం ఉంటే అది మనకి క్షేమాన్ని కలుగు చేస్తుంది. బైబిల్లో ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఇర్మియా గ్రంథంలో చూడండి 28వ అధ్యాయం 16వ వాక్యం చూస్తే ఇక్కడ ఒక మాట కనపడతా ఉంది. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చి, దేవుడు ఇలాగా చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 28:16, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. ఓకే, యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై, దేవుడి మీద తిరుగుబాటు చేయటానికి నీవు జనులను ప్రేరేపించి జనాల్ని పోగు చేసావు కదా, ఈ సంవత్సరం నీవు మరణం అవుదువు అని చెప్పాను. ఎంత కఠినమైన మాట. జనాలు పోగేశాడంట. దేవుడి మీద తిరగబట్టడానికి కొంతమందికి ఇంకేం పని ఉండదు. డోక్రా మీటింగ్ పెట్టినట్టు
గ్రూపులుగా ఒక టీం ఫాలో అయ్యి సిద్ధం చేస్తూ ఉంటారు, వ్యతిరేకంగా క్రియ చేస్తూ ఉంటారు. సో దేవుని బిడ్డలకి ఇవి తగవు. పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది. వెంటనే చావును వాళ్ళు కొని తెచ్చుకున్నారు. తిరుగుబాటు అనేది చాలా ప్రమాదం. పాపం వల్ల వచ్చే జీవితం మరణమే. కాబట్టి ఏదైనా లోపాలుంటే దిద్దుకుందాం, సరి చేసుకుందాం. వాక్యానికి విరోధంగా ఎప్పుడు జీవించొద్దు. యేసుక్రీస్తు నామములో మీ హృదయాంతరంగంలో పరివర్తన దేవుడు తీసుకొచ్చి నూతన పరచబడి విశ్వాసికి సేవకుడికి మధ్యలో, తండ్రి పిల్లల మధ్యలో ఉన్న బంధం ఉండాలి. కుటుంబంలో ఎంత ఐక్యత ఉంటుందో సేవకులకి విశ్వాసులకి మధ్యలో అంత యూనిటీ ఉండాలి. ఎప్పుడూ వ్యతిరేకత మనలోకి రాకూడదు. ఎదిరించే స్వభావం మనలోకి రాకుండా దిద్దుకుందాం, సరి చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఇశ్రాయేలీలు కూడా తిరగబడతా వచ్చారు. బైబిల్లో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ వెంటనే దేవుడు పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తూ వచ్చాడు. కనుక మన జీవితాలు అలా ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకోండి, ఒక డిసైడ్మెంట్ చేసుకోవడానికి ఇష్టపడండి. మేము ఈ 16 సంవత్సరాల సేవా పరిచయంలో ఎంతోమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రేమను పంచి దైవికమైన పరిచర్య ప్రాణంగా భావించిన వాళ్ళు నేటికి వాళ్ళ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి. వ్యతిరేకించి తిరస్కరించి తిరుగుబాటు చేసిన వాళ్ళు నేటికి అదే స్థాయిలో ఉన్నారు, ఇప్పటికీ బాధపడతా ఉన్నారు. ఆ స్థాయి మనం ఎందుకు తెచ్చుకోవాలి? అలా కాకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి. దేవుని వాక్యానుసారంగా జీవించండి. ప్రభు మీ మీద తన కనికరాన్ని చూపునుగాక. గుడ్. సో రెండో మాటలకు వస్తాను. కోరాహు చేసిన తిరస్కారం ఏమిటి? ఒకటి, తిరుగుబాటు. తనొక్కడే కాకుండా తనతో పాటు ఒక బ్యాచ్ని రెడీ చేశాడు. ప్రస్తుత కాలంలో చూస్తే కొంతమంది సంఘాల్ని డివైడ్ చేయటానికి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సంఘాన్ని 2 ముక్కలు చేయాలనుకుంటారు వాళ్ళు. వెనకాల బ్యాచ్ పనిచేసింది అలా. మనం ఎప్పుడు అలా ఉండకూడదు. మన ద్వారా సంఘం ముక్క చెక్కలు అవ్వకూడదు, కానీ సంఘం కట్టబడాలి, కుటుంబాలు కట్టబడాలి. విభజించు పాలించు ఆ పద్ధతి మంది కాదు. ఆ ఐక్యత కలిగి అందరినీ కలుపుకుని వెళ్ళిపోయేటట్లుగానే మనం ఉండాలి. ప్రస్తుతం పెద్ద పెద్ద సంఘాలను మీరు చూడండి, పెద్ద సంఘాలని అందులోంచి చీలికలు అయిపోతున్నాయి, డివైడ్ అయిపోతున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే ఆ ఇంటి పేరోళ్ళందరినీ కలిపి ఓ సంఘం చేసేస్తూ ఉన్నారు. వాళ్ళ కులం వాళ్ళందరినీ కలిసి ఒక సంఘం చేసేస్తారు. తిరుగుబాటు స్వభావం అది. సంఘం అలా ఉండకూడదు కదా. ఒక కులానికి, ఒక వీధికి, ఒక ఇంటి పేరులకు ఒక సంఘం పెట్టండి. యాజక సమూహం మనం, ఆయన రాజులైన యాజక సమూహంగా చేశాడు మనల్ని. కాబట్టి అలాంటి వ్యతిరేకత కలిగిన మనసు మనలో ఉండకూడదని దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి. ఓకే. తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎందరో ఇంకా లేఖనాల్లో చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆ స్థితి మనకు రాకూడదని ప్రార్థన చేసుకోవాలని ప్రభు పేరిట మీకు కోరుకుంటున్నాను. ఓకే. సెకండ్ వన్, రెండో మాటలకు వెళ్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 10వ వచనం చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే కోరహు చేసిన తిరస్కారం ఏంటి అని అంటే, ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. చాలు. రెండవది, యాజకత్వాన్ని కోరుకున్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ వాక్యాన్ని మనం కొంచెం మనసు పెట్టాలి. కోరాహు చేసిన తిరస్కారం ఒకటి తిరుగుబాటు, రెండోది ఏంటంటే యాజకత్వం నాకు కూడా కావాలి, నేను కూడా యాజకుడినే, సంఘంలో అందరూ పరిశుద్ధులే, నాకు యాజకత్వం కావాలని అడుగుతున్నాడు. ఏమండి, వాస్తవంగా యాజకత్వం ఎవరికి ఇచ్చాడు దేవుడు? లేవీలకి ఇచ్చాడు. లేవీలే యాజకత్వం చేయాలి. సేవ అనేది అందరు చేసేది కాదు.
దేవుని పరిచర్యకు కొంతమందిని దేవుడు నియమించుకుంటాడు. సంఘంలో విశ్వాసిగా నువ్వు ఒకవేళ పాటలు పాడొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, సువార్త ప్రకటించవచ్చు. సంఘ పరిచర్యలో సేవకులు ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే అవి చేయొచ్చు. ఒకవేళ వాక్యం చెప్పే తలంతు నీకుంటే ఓ 10 నిమిషాలు దైవజనులు గ్రీటింగ్స్ చెప్పమన్నా, దేవుని మాటలు చెప్పమన్నా నిన్ను ఎంకరేజ్ చేస్తే చక్కగా దేవుని వాక్యాలు ప్రకటించు, తప్పేం లేదు. కానీ యాజకత్వం చేయాలంటే కొన్ని క్వాలిఫికేషన్ కావాలి. లేవీలకి యాజక ధర్మం, యాజకత్వం దేవుడు అప్పగించాడు. ఓ మాటలో చెప్పాలంటే యాజకత్వం అనేది ఎలా వచ్చింది అంటే దేవుని దయ వల్ల మనకి ఆయన అనుగ్రహిస్తేనే మనం యాజకులం అవుతాం. ఆయన అనుగ్రహం లేకుండా ఎవరు యాజకత్వం చేయలేరు. మీరు చూడండి, యాజకత్వాన్ని గురించి చదివితే సంఖ్యాకాండంలోనే 18వ అధ్యాయంలో 7వ వాక్యం చూడండి. సంఖ్యాకాండం 18:7. కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోను, ఓకే, అడ్డతెర లోపలి దాని విషయంలోను, ఓకే, యాజకత్వం జరుపుచూ సేవ చేయవలెను. యాజకత్వం జరుపుతూ సేవ చేయాలి. దయచేతనే మీ దేవుని దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చుచున్నాను. అన్యుడు ఒకవేళ అన్యుడికి సమీపించాడా వాడు మరణ శిక్ష పొంది. యాజక ధర్మం అన్యులు చేయకూడదు. యాజక పరిచర్య ఎవరు పడితే వాళ్ళు చేసేయకూడదు. యాజకత్వానికి కొన్ని క్రమాలు, నియమాలు ఉన్నాయి. అలాగునే యాజక ధర్మాన్ని మనం చేయాలి. దేవుడు నీకు సేవకు పిలిపించాడా? పిలుపు నీకు వస్తే అన్నీ విడిచిపెట్టు. యాజకత్వం చేయటానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. శిష్యుల్ని దేవుడు సేవకి మనుషుల్ని పట్టే జాలలుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. చేసేటప్పుడు వాళ్ళని ఏమన్నాడు? వలలు విడిచి రండి అన్నాడు. వాళ్ళు ఏమీ విడిచిపెట్టరు, ఉద్యోగం చేసేస్తారు, సేవ చేసేయాలంటారు. ఎలా కుదురుతుంది? నీలో ఆ సమర్పణ రాకుండా యాజకత్వం ఎట్లా? బలిపీఠం మీద నిలిచే హక్కు మనకెక్కడిది? అనేకులు ప్రస్తుత సంఘాలలో యాజకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో యాడుకో విజిటింగ్ వెళితే వాళ్ళ ఊరిలో ఉన్న సంఘ పరిస్థితుల గురించి పాపం మనకి ఒక 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల గురించి కూడా, 20 కిలోమీటర్ల నుంచి కూడా ఆదివారం మందిరానికి వచ్చే విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరలోని, ఇంటి ప్రక్కనే సంఘాలు ఉన్నా అంత దూరం నుంచి ఇక్కడికి మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు విశ్వాసులు. నేను అడుగుతూ వచ్చాను, ఆ ప్రక్కనే సంఘాలు ఉండగా మీరు ఇంత దూరం నుంచి ఎట్లా వస్తున్నారంటే, అన్న మా ప్రక్కనున్న సంఘంలో ఎప్పుడు గొడవలేనన్నా, ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో వాళ్ళు చెప్తున్న మాట ఏమిటంటే, అక్కడ సంఘ పరిచర్య ప్రారంభించడానికి, అప్పుడు ఏదైనా ఒక చోట సేవ ప్రారంభించాలంటే ఎవరో ఒకరు సహకారులు దేవుడు ఎంపిక చేసుకుంటాడు. ఇప్పుడు పౌలు గారు సేవ చేసినప్పుడు కొంతకాలం డేరాలు కొట్టుకుంటూ అద్దీంట్లో ఉండి సేవ చేశాడు కొంతకాలమే. అప్పుడు అకుల ప్రిస్కిల్ల భార్యాభర్తలు వాళ్ళు చక్కగా సహకారులుగా ఉన్నారు. సేవలో కొంతమంది సహకారులు ఉంటారు. సహకరిస్తే ఆ దీవెన నీకే ఉంటుంది. సహకరించానని ఇప్పుడు నేను కూడా యాజకుడిని అయిపోతానంటే అది క్రమం కాదు. ఇప్పుడు సహకరించారు అక్కడ స్థలం కొనడానికి, ఆ స్థలం బేరం ఆడటానికి, కొంతమంది సంఘాస్తులందరినీ చక్కగా చేరదీసుకోవడానికి. కొన్ని కుటుంబాలు కావాలి సంఘంలో, పరిచర్య చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఏదో కొంచెం పరిచర్యలో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారని సేవకులు కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు వాళ్ళకి. సో అప్పగించారని నేనే యాజకుడిని అనుకోకూడదు కదా. ఇప్పుడు వాళ్ళ యొక్క సిద్ధాంతం లేకపోతే వాళ్ళ యొక్క పద్ధతి ఏమిటంటే, ఇంకో ఈ స్థలం కొన్నప్పుడు మేము ఉన్నాం, స్థలం బేరం ఉన్నప్పుడు మేము ఉన్నాం, కాబట్టి ఈ స్థలంలో మాకు కూడా వాటా ఉంది. ఇదిగో పాస్టరం గారు ఆడ కూర్చుంటారా, పాస్టరం గారు పక్కన మా అమ్మాయికి కూడా కూర్చేయండి. కీర్తనలు చదువుతారా, మా అమ్మాయికి కూడా అవకాశం ఇవ్వాలి. పాటలు పాడతారా, మా అమ్మాయికి కూడా అవకాశం ఇవ్వాలి. కానుకలు వస్తాయా, ఆ చందా కూడా మాకు కూడా
షేర్ ఇవ్వాలి. అరే యాజకత్వానికి అడ్డుగా నిలబడటం కాదు ఇది. నీకంత త్యాగం ఉంటే, నేను ఎప్పుడు అంటాను, సేవకులు కావాలి, పరిచర్య జరగాలంటే సేవకులు కావాలి. అందరూ సేవ చేసే ఆ భారం ఉన్నవాళ్ళు రావాలి. మోషే లాంటి వాళ్ళు కావాలి. ఐగుప్తు ధనం వద్దు, దేవుని ప్రజలతో నింద అనుభవించేవాళ్ళు కావాలి. సకల సౌకర్యాలను విడిచిపెట్టేశాడు, అలాంటి వాళ్ళు కావాలి. పౌలు లాంటి వాళ్ళు కావాలి. సిలువ వేయబడ్డాను నేను అంటాడు. నా మటుకు బ్రతుకుట క్రీస్తే అన్నాడు. అన్నీ వదులుకొని త్యాగం చేసుకునేవాళ్ళు కాదు, కానీ వచ్చిన వాటిని షేర్ చేసుకునేవాళ్ళు కావాలని సమాజం ఇప్పుడు ఇలా ఉంది. అక్కడ విశ్వాసులు చెప్తున్నారు, అన్నయ్య ఇలాంటి గొడవలతో ఉన్నారన్న, పాప మా పాస్టర్ గారు ఎంత బాధపడుతున్నారో, అనవసరంగా వీళ్ళని సహకారులుగా పెట్టాను, వీళ్ళు సహకారులుగా ఉన్నారని వీళ్ళకి బాధ్యతలు అప్పగిస్తే వీళ్ళే నాకు వ్యతిరేకంగా నిలబడ్డారు. నేనంటాను, యాజకత్వం అందరూ చేసేది కాదు. యాజకత్వానికి కొన్ని క్రమాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో అహరోనుకి దేవుడు యాజకత్వ ధర్మాన్ని అప్పగించాడు. అహరోను కుమారులకి యాజకత్వ పరిచర్య అప్పగించాడు. లేవీయులు యాజకత్వం చేశారు. మందసాన్ని మోయటం, ఉపకరణాలు చేయటం, ఇవన్నీ చేస్తూ వచ్చారు. క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ మెల్కీసెదెకు క్రమం ప్రకారం యేసుక్రీస్తు నిరంతర యాజకుడై ఉన్నాడు. ఇప్పుడు యాజకత్వం దేవుని దయ వల్ల మనకు అనుగ్రహించబడితే యాజకులకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అందులో అన్నీ చెప్పను, కానీ ఒక్కటి మాట మాత్రమే చెప్తాను నేను మీకు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం చూడండి. యాజకుడికి ఉండవలసిన ఒక క్వాలిటీ గురించి మాట్లాడతాను. మరియు ప్రమాణం లేకుండా యేసుక్రీస్తు యాజకుడు కాలేదు కనుక, యాజకుడు కాలేదు. ప్రమాణం లేకుండా యేసు ప్రభు యాజకుడు కాలేదు. అంటే ఒక యాజకత్వం చేయాలంటే దేవునికి నీకు మధ్యలో ప్రమాణం ఉండాలి. పెళ్లిలో ప్రమాణం చేపిస్తారు చూసావా, జీవితకాలం నేను నీతోనే ఉంటాను, శ్రమలో కరువులో విడిచిపెట్టను. సేవకుడికి దేవునికి మధ్యలో ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక ఒప్పందం ఉండాలి, ఒక నిబంధన ఉండాలి. ఒక్కసారి సేవకు వస్తే మరలా వెనక్కి తిరిగి చూడకూడదు మనం. అలాంటి ప్రమాణం ఉండాలి. దేవునికి మధ్యలో సమస్తం త్యాగం కావాలి. యేసు ప్రభులో ప్రమాణం ఉంది, సమర్పణ ఉంది. ఆయన సేవా విధానం ఎంతో అద్భుతంగా కనబడుతుంది. దేవుని పరిచర్య మనకి మాదిరి చూపించాడు ఆయన. అంతేగాని ప్రమాణం లేకుండా, ఒక కమిట్మెంట్ లేకుండా, ఒక ఒప్పందం లేకుండా, ఒక నిబంధన లేకుండా యాచక ధర్మం మనం చేయకూడదు. మీరు అదే హెబ్రీ పత్రికలోని యేసు ప్రభు గురించి ఏమని రాయబడిందంటే, పాపుల్లో చేరక నిర్దోషి నిష్కలంకుడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. 7:26 ఉందన్నమాట. ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. ఆయనలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి. చూడండి అన్నమాట. 7వ అధ్యాయం 26వ వచనం చూస్తే, పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషి పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన ప్రధాన యాజకత్వం చేసిన గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన లాంటి క్వాలిటీస్ ఉంటే నువ్వు కూడా సేవ చేయి, ఒప్పుకుంటాం. అంతేగాని ఏ కమిట్మెంట్ లేకుండా, ఏమి ప్రమాణం లేకుండా నేను కూడా సంఘంలో యాజకత్వం చేస్తాను, నేను ఉన్నాను అంటే ఎట్లా? ఇప్పుడు కోరహు ఏమిటంటే యాజకత్వం, ప్రధాన యాజకత్వాన్ని కోరుకుంటున్న, యాజకత్వ క్రమాల్ని లేకుండా యాజకత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. అలా మన జీవితాల్లో ఉండకూడదు. ఇంకా లేఖనాల్లో మనం చూస్తే ఉజ్జ అనే వ్యక్తి మందసాన్ని మోసుకొని వెళ్తూ ఉంటుంటే అలా పట్టుకున్నాడంట, అంతే, అక్కడికక్కడే చనిపోయాడు. సో యాజకుడు ఏడాదికి ఒకసారి ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో
నిబంధన మందసం అక్కడికి వెళ్ళి యాజక క్రమాలు జరిగిస్తూ ఉంటే ఏదైనా లోపం ఉంటే తన యొక్క నడానికి ఒక తాడు కడుతూ ఉండేవాడు, ఎక్కడికక్కడే చనిపోతూ ఉండేవాడు. అంత దైవికమైన క్రమాలతో ఈ పరిచర్య దేవుడు ఇచ్చాడు. అంతేగాని ఏ క్రమం లేకుండా యాజకత్వాన్ని మనం చేయకూడదు. ఇంకా దీంట్లో మైనస్గా చెప్పాలంటే ఉజ్జియా రాజు యాజకులు కదా ధూపం వేసి ఆ మందిరంలోకి వెళ్ళి యాజకత్వం చేయవలసింది. రాజుగారు ఏం చేయాలి? ప్రజల్ని పరిపాలన చేయాలి. నాకు అధికారం ఉంది, నేను రాజుని, నాకు అన్నీ వచ్చు అని అనుకుని ధైర్యంగా వెళ్ళిపోయి యాజకులు చేయవలసిన పని ఆయన చేసేసాడు. ఇంకా యాజకుల మీద కోపం చూపిస్తూ ఉన్నాడు. వెంటనే నొసట కుష్టి వ్యాధి వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాం కదా. చూడండి, దినవృత్తాంతాల 2వ పుస్తకం 26వ అధ్యాయం 18-19 వాక్యాలు చూస్తే ఉజ్జియా యొక్క రాజు యొక్క వివరాలన్నీ కూడా అక్కడ కనపడతా ఉన్నాయి. త్వరగా చదవాలి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే కానీ పని కాదు. ధూపం వేయటం యాజకుల పనే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, బయటికి వెళ్ళిపో, నీవు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వెంటనే ధూపం వేయటకి ధూపార్తిని ఛాతి పట్టుకుని 19వ వచనం రౌద్రుడై యాజకుల మీద కోపడ్డాడు. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కనే అతడు ఉండగానే యాజకులు చూస్తున్నప్పుడే అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ఓకే, కాబట్టి ఆత్మీయులు ఈ విషయాన్ని గుర్తించాలి. రాజు సింహాసనం మీద కూర్చోమనండి, ప్రజల్ని పరిపాలన చేయనివ్వండి, అంతేకాని యాజకత్వం చేయకూడదు. రాజుల్ని అభిషేకించడానికి యాజకుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. సంఘంలో దేవుడు మీకు ఒక ఆధిక్యత ఇచ్చి ఉండొచ్చు, ఒక మంచి జాబు, మంచి పలుకుబడి, పేరు, కొన్ని తలాంతులు, అంతవరకే. యాజకత్వం అనేది దేవుడు నియమించింది, అది దయచేత మనకు అనుగ్రహించేది. ఇంకా చెప్పుకోవాలంటే నువ్వు చేయాలంటే ప్రమాణం ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక సేవకు ఒక ఒప్పందం ఉండాలి, అన్నీ విడిచి రావాలి. ఈ అనుభవాలు ఉంటే యాజకత్వం చేయొచ్చు. ఏమీ లేకుండా తగునా అని అంటే ప్రభు ఆ పరిచర్య అంగీకరించడు, ప్రభు ముద్ర వేయాలి. కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. ఓ ప్రాంతం, అది కరోనా సమయంలో చాలామంది సేవకులు చనిపోయారు కదా, చాలామంది విశ్వాసులు చనిపోయారు, అన్యులు చనిపోయారు. కోవిడ్ టైంలో ఓ ప్రాంతంలో సేవకుడు చనిపోతే వాస్తవంగా ఆయన చనిపోయిన తర్వాత ఒకేలా ఆ సంఘంలో దేవుని చేత నియమించబడిన సేవకులు ఎవరైనా ఉంటే ఆ యాజకత్వం చేయాలి. మోషే తర్వాత వాళ్ళ పిల్లలు చేయలేదు, కానీ దేవుడి ఏర్పాటులో ఉన్న గొప్ప దైవజనుడు యెహోషువ చేశాడు పరిచర్య. అలాగ సేవ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఆ దైవజనుడు అక్కడ స్థానిక సంఘ కాపరి లోకయాత్ర ముగించిన తర్వాత, చనిపోయిన తర్వాత అక్కడ స్థానికంగా ఎవరైనా సేవలు సహకారులుగా ఉంటే, కొంతమంది బ్రదర్స్ ఉంటే వాళ్ళ చేత పరిచర్య కొనసాగించబడాలి. కానీ పాస్టర్ గారు తర్వాత పాస్టర్ గారు ఉండి అక్కడ సంఘ పరిచయాలన్నీ చూసుకుంటూ ఉండాలి. కొంతమందిని సహకారులుగా ఉండి పరిచయం నడిపించాలి. కానీ ఆ పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు ఏ పిలుపు లేకుండా, ఏ సేవా క్రమాలు తెలియకుండా అన్యాయంగా నేను యాజకుడిని ఆస్తి కోసం, డబ్బు కోసం ఆశించి పాస్టర్ గారిని, వారి పిల్లల్ని పంపించేసి, వాళ్ళ అమ్మగారి ఇంటికి పుట్టింటికి పంపించేసి, వాళ్ళ తమ్ముడే అంతా కబ్జా చేసి అదంతా స్వాధీనం చేసేసుకుని నేను పాస్టర్ని అయిపోయానని సంఘాలు నడిపిస్తూ వచ్చారట. నేను విన్న సమాచారం, విశ్వాసులు చెప్తే విన్న మాటలు ఇవి. సరే, అతనిలో ఏమన్నా పిలుపు ఉంటే, సమర్పణ ఉంటే, నడిపింపు ఉంటే ఆ పని చేయటానికి అర్హుడే. కానీ అంత సేవ చేయటానికి ఏ క్వాలిఫికేషన్ లేదు, ఏ అర్హత లేదు.
కొంచెం కూడా యథార్థత లేదు. చివరికి ఆ ఊరోళ్ళందరూ అక్కడ అంగీకరించలేదు ఆ పరిచర్యకు. ఇప్పుడు మందిరాలన్నీ కూడా ఎటు కాకుండా అక్కడ సేవ జరగలేని పరిస్థితులు. పిల్లల్ని అడిగితే పిల్లలు చెప్తారు, అన్న మందిరాలు తలుపులు తెరిచే ఉంటున్నాయి కానీ అక్కడ ఆరాధన జరగట్లేదు. అందరూ ఊరోళ్ళందరూ వచ్చి రకరకాల పబ్జి గేమ్లు ఆడుకుంటున్నారు అక్కడ. సో యాజకత్వం ఎట్లా అయిపోయింది చూడండి. అందుకని యాజక పరిచర్య అనేది మనం సాహసించి చేసే పని కాదు. కొంతమంది స్త్రీలు యాజకత్వం పరిచర్య చేస్తూ ఉంటారు. మాకు దర్శనం వచ్చింది, దేవుడు పిలిచాడు, మేము సేవ చేస్తాం. నేను అంటాను, ఒకవేళ స్త్రీలు పరిచర్య చేయాలంటే సేవకులతో కలిసి, ప్రభువుతో కలిసి కొంతమంది స్త్రీలు ఉన్నారు, పేతురుతో కలిసి కొంతమంది స్త్రీలు ఉన్నారు. అంతేగాని వాళ్ళు సొంతంగా చేయటానికి ప్రభు అవకాశం ఇవ్వలేదు. కొంతమంది బలారాధన చేస్తూ ఉంటారు, బాప్తిస్మాలు చేస్తూ ఉంటారు. అది పద్ధతి కాదు. వాక్యానికి విరోధంగా మనం చేయకూడదు. స్త్రీలు పరిచర్య చేశారు, సిస్టర్లు ఉన్నారు, ఎంతో వాళ్ళు మంచి ప్రార్థనా పరులు ఉన్నారు, సహకారులుగా ఉన్నారు, చక్కగా పరిచర్య చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిచర్య మనం చేయాలి కానీ మనంతట మనమే అలా చేయకూడదు. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఓకే, సో చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. కోరహు చేసిన తిరస్కారం ఏమిటి అంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 16-11 చూడగలిగితే, నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును ఓకే యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. ఓకే, అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనగనేలా. అప్పుడు మోషే ఎలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించి, అయితే వారు మేము రాము. చూడండి, ఈ సందర్భాలన్నీ మనం చదువుకుంటూ వస్తే, మూడవదిగా సనిగేవాడు, సనుగులు వినబడతా ఉన్నాయి. 11వ వచనంలో సనుగులు వినబడతా ఉన్నాయి. ప్రియులారా, సనుగుడు అనేది ఒక భయంకరమైన వ్యాధి. లోకంలో మనిషికి వచ్చే వ్యాధులు ఎన్నో ఉన్నాయి. రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. వ్యాధులకి కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి, మందులు ఉన్నాయి, త్వరగా తగ్గిపోతూ ఉంటాయి. కానీ సనుగుడు అనే వ్యాధికి చాలా ప్రమాదకరమైన వ్యాధి అది. క్రైస్తవ్యంలో సనుగుడు ఎప్పుడు పని చేయకూడదు. కొంతమంది ఎట్లా సనుగుతూ ఉంటారంటే రకరకాలుగా సనుగుతూ ఉంటారు. అప్పుడే బాగుంది, ఇప్పుడేమీ లేదు, రకరకాలుగా సనుగుతూ ఉంటారు. అస్సలు మనం సనుగుడు అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఇశ్రాయేలీయులు చూడండి, మోషేతో అక్కడ సమాధులు లేవని ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఎంత ప్రయాసపడుతున్నాడు అసలే. ఆహారం కోసం వాళ్ళకి మన్నాను, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, నీళ్ళు లేకపోతే బండ్లోంచి రప్పించాడు. ఇన్ని చేస్తూ ఉన్నా ఇంకా మోషే మీద తిరగబడుతూనే ఉన్నారు, ఇంకా సనుగుతూనే ఉన్నారు. నీళ్లు లేవా? సనుగుడు. ఆహారం లేదా? సనుగుడు. గుడారాల్లో సనుగులు వినబడతా వచ్చాయి. దేవుని సన్నిధిలో వాక్య ప్రకారంగా మీకు చెప్తున్నాను, క్రైస్తవ్యంలో సనుగుడు వినబడకూడదు, సనగకూడదు. కొంతమంది ఎట్లా ఉంటారంటే దేవుని మందిరానికి లేటుగా వస్తారు, త్వరగా వెళ్ళిపోవాలి. వచ్చేదేమో లేటుగా వస్తారు, వెళ్ళిపోయేటప్పుడేమో కొంతమంది చర్చికి ఎలా అవుతారంటే వచ్చేటప్పుడేమో తాబేల్లా వస్తారంట. తాబేలు ఎంత స్లోగా నడుచుకుంటుందో అలా వస్తారంట. వెళ్ళేటప్పుడు మాత్రం సింహాల్లాగా వెళ్ళిపోవాలనుకుంటారంట. వచ్చేదేమో లేటుగా వస్తారు, వెళ్ళిపోయేటప్పుడేమో ఆమె అనగానే అడ్రస్ లేకుండా మేము అడ్రస్ వెళ్ళిపోవాలి వాళ్ళకి, అలా అనుకుంటారు. వాక్యము సమృద్ధి ఆహారం. వారానికి ఒక్కసారి ఆదివారం మీరు వచ్చేది మందిరానికి వచ్చేది ఆదివారంలో ఒక్కసారి కనబడతారు, అది కూడా కొద్దిసేపు, గంట సేపు. ఒకవేళ ఆ రోజు సబ్జెక్ట్ ఉంది, ఒక 7 పాయింట్లు సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ అవ్వలేదు, కంప్లీట్ చేద్దామని ఒక 5 నిమిషాలు ఎక్కువైంది అంతే. వెనకాల నుంచి సౌండ్లు వినపడిపోతుంటాయి. ఇంతసేపు ఎవరు కూర్చుంటారు? మరి ల్యాప్టాప్ దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నాను?
టీవీల ముందు ఎన్ని గంటల సేపు కూర్చుంటున్నావు, ఆఫీసులో కంప్యూటర్ దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నావు కదా. ఒక 5 నిమిషాలు ఎక్కువైన ఎందుకే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడులే అని అనుకుని అడ్జస్ట్ అయ్యేవాళ్ళు లేరు. వెంటనే సనుగులు వినపడతా ఉంటాయి. సో సనుగుడు అనేది అంత మంచిది కాదు. బైబిల్లో ఉపదేశాన్ని అంగీకరించలేని వాళ్ళు ఎప్పుడు సనుగుతూ ఉంటారు. మన ఉపదేశాన్ని అంగీకరించి ఇశ్రాయేలు జీవితాలు చూడండి ఒకసారి. కొన్ని మాటలు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:10. ఇశ్రాయేలు ప్రజలు సనుగుతూనే వచ్చారండి. వాళ్ళ గురించి చెప్తున్నాడు దైవజనుడు. చూడండి, మీరు సనగకుడి, మీరు సనగొద్దు, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత మధ్యలోనే నశించిపోయారు. కాబట్టి క్రైస్తవ్యంలో కోరాహు చేసిన తిరస్కారం మనం చేయకూడదు. అది ఏంటంటే సనుగుడు. విశ్వాస జీవితంలో సేవా పరిచయంలో కూడా సనగకూడదు. కొంతమంది ఎక్కువగా సనుగుతూ ఉంటారు. ఇప్పుడు వంటల దగ్గర ఉంటుంది, వంటల దగ్గర పరిచర్య ఉంటుంది, పరిచర్య చేస్తూనే ఉంటారు, సనుగుతూ ఉంటారు. అన్నీ నాకే చెప్పాలా, ఈ మందులను నేనే ఓడవాలా, ఈ సౌండ్ సిస్టమ్ నేనే పెట్టాలా, ఈ వాయిద్యాలు నేనే వాయించాలా, ఈ పరిచయం నేనే చేయాలా, ఎప్పుడు నేనే కనబడతానా. చేయటం ఎందుకు, మళ్ళీ సనగటం ఎందుకు? అలా చేయకూడదు. చేయాలి, దేవుని ద్వారా ఆశీర్వాదం వస్తుందని చేయాలి. అంతేగాని చేస్తా సనుగుతూ ఉంటే అలాంటి దీవెన నీకేమీ లేదు. ఇంకొక మాట కూడా బైబిల్లో మనం చూస్తే పౌలు సంఘంతో చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14-16 వాక్యాలు మీరు చూస్తే, మీరు సనుగులు సంశయాలు మానేయండి. మరేం చేయాలి? మూర్ఖులకు ఈ తరమునకు వేరే ఉండండి. చదువుదాం, 14 నుంచి చదువుదామా. మీరు మూర్ఖమైన వక్ర జనము, మీరు మూర్ఖులయ్యే వక్ర జనము మధ్యలో నిరాపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనించులుగా ఉండాలి, దేవుని కుమారులుగానే ఉండాలి. సనుగులు సంశయాలు మానేసే సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యాన్ని చాటు పట్టుకోండి. లోకమందు మీరు జ్యోతులుగా కనబడాలి. మీ చేతిలో వాక్యానుసారమైన జీవితం మీకు ఉండాలి. కానీ ముసలమ్మ ముచ్చట్లు, తగునా అని సనుగుడు. చాలా సంఘ పరిచర్యలో చాలామంది ప్రయాసపడతా ఉంటారు. ఇప్పుడు సేవకులు వస్తూ ఉంటుంటే వాళ్ళు అక్కడ సేవకులకి ఆతిథ్యం చేస్తారు. సేవకులు వస్తూ ఉంటుంటే ఆఫరింగ్ ఇస్తారు. ఏదైనా మీటింగ్ జరుగుతుంటుంటే కష్టపడి పరిచయం చేస్తూ ఉంటారు. జనరేటర్ దగ్గర ఉంటారు, స్టేజ్ కడతా ఉంటారు, లైటింగ్ కడతా ఉంటారు, అండ్ వాల్ పోస్టులు చేస్తూ ఉంటారు, ఫ్లెక్సీలు కడతా ఉంటారు. ఎంత పరిచయం చేస్తారంటే అంత చేస్తూ ఉంటారు. నేనే చేయాలని సనుక్కుంటూ ఉంటారు. మీరు అలా ఉండకూడదు. లోకమందు మీరు జ్యోతులుగా కనబడాలి. వక్ర జనంలా మీరు ఉండకూడదు. నేనే చేయాలా అంటే దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఆ ఆశీర్వాదం నీకే వస్తుంది. సంఘంలో బ్రాంచ్ చర్చెస్లో చూడండి, కొంతమంది ఎవ్వరు రారు, వాళ్ళే వచ్చి ముందుగా వచ్చి పట్టాలు వేస్తూ ఉంటారు, మందిరం తుడుస్తూ ఉంటారు, లేకపోతే సేవకులు వస్తున్నారని వంటలు చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా పరిచయం సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తారు, ఎంతో ముందు వచ్చి చేస్తూ ఉంటారు. చేయండి. చేయలేని వాళ్ళ గురించి నేనే చెయ్యాలా అని సనగొద్దు. నువ్వు చేస్తే నీకే దీవెన. నువ్వు మూర్ఖులకు జనుల మధ్యలో జ్యోతిలాగా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని సనిగి సంహారకుని చేత నశించేటట్లుగా మనం ఉండకూడదు. ఓకే, నేను ముగిస్తూ ఉన్నాను. కోరాహు చేసినట్లు వారు తిరస్కారం చేసిరి. కోరాహు ఎవరు? బైబిల్లో ఎంతమంది కోరాహులు ఉన్నారు? 4. కోరహ అనే పేరుకి అర్థం బోడివాడని. మనం కోరహలా ఉండకూడదు. కోరహు చేసిన తిరస్కారం ఏంటో ముచ్చటగా 3 మాటలు చెప్పాను. ఎంత నష్టపోయాడో కూడా చెప్పాను. 1, కోరహు తిరుగుబాటు చేశాడు. ఈరోజు దేవుని మీద, దైవజనుల మీద, తల్లిదండ్రుల మీద కూడా తిరుగుబడే వాళ్ళు ఉన్నారు. అది మీకు మంచిది కాదు. కోరహు తిరుగుబాటు వల్ల భూమి నెరవిడిచి చనిపోయిన పరిస్థితులు. తనతో బ్యాచీ కూడా ఉంది. మొత్తం బ్యాచ్ అలా పాతాళానికి దిగిపోయారు. నువ్వు తిరుగుబాటు చేసే బ్యాచ్లో కూడా కలవద్దు.
అది నీకు తగదు. ఓకే, సెకండ్ వన్, యాజకత్వాన్ని కోరుకున్నాడు. నువ్వు యాజకత్వాన్ని కోరకూడదు. దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో ఉండడానికి ఇష్టపడు. ఒక సమయం వస్తుంది, పిలుపు దర్శనం ఉంటే అప్పుడు ప్రమాణం చేయగలిగితే, సమర్పించుకోగలిగితే, త్యాగం వస్తే ఆ యాజకత్వం ఆయనే నీకు ఇస్తాడు. సో మూడవది ఏంటంటే సనిగేవారుగా ఉన్నాడు. సనగకూడదు. మీతో మాకు ఇక పని లేదంటున్నారు వాళ్ళు. అలా మనం ఉండకూడదు. మనం ఏం చేయాలి? లోకమందు జ్యోతులుగా కనబడదాం. స్వేచ్ఛను కోరుకోవద్దు, నడిపింపుకు అప్పగించుకుందాం, లోబడదాం, వాక్యానుసారంగా జీవిద్దాం. యేసయ్య ఇట్టి కృప మనకు అనుగ్రహించి ఆయన రాకడ కొరకే మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరూ అలాగే మోకరించండి.